నిరసనకు దిగారు. నేలపై కూర్చొని ఎమ్మెల్యే ధర్నా చేశారు. దుబాకలో ప్రజాపాలన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. కార్యక్రమంలో మాట్లాడుతూ ఉండగా మైక్ కట్ చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ను నేలకేసి కొట్టారు. ఆ సమయంలో లోపలికి వచ్చేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చివరికి అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి నిరసనకు దిగారు. నేలపై కూర్చొని ఎమ్మెల్యే ధర్నా చేశారు. దుబ్బాకలో కూడా ఉద్రిక్తమైన పరిస్థితి ఏర్పడింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్. సిద్దిపేట జిల్లాలో ఈ రోజు విచిత్ర ఘటన చోటు చేసుకుంది. జనరల్ గా సాధారణంగా నాయకులు తమ నిరసన వ్యక్తం చేస్తుంటే అది కాస్త కొంత శృతిమించినట్టు మనం చూడొచ్చు. దుబ్బాకలో దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన ఉత్సవాల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అని చెప్పి ఆయన ఆరోపించారు. దాదాపుగా తమ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండగ తమ నియోజకవర్గంలో 2 లక్షల మెట్రిక్ టన్నులు వండిందని, దాదాపు నెల రోజులుగా రైతుల నుంచి ధాన్యం కొనకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీనికి నేపథ్యంలో కూడా ఉదయం రైతులు కూడా ఇక్కడ దుబ్బాక నియోజకవర్గంలో తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రోడ్డు మీద ధర్నా చేశారు. ఇవన్నీ ఇక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. రైతుల సమస్యల్ని ఆయన ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తన నిరసన వ్యక్తం చేశారు. ఆ స్టేజ్ ముందుల కింద కూర్చొని తన నిరసన వ్యక్తం చేస్తుండగా తను మాట్లాడుతుండగా అక్కడ తన మైకులు కట్ చేశారు. దీంతో ఆవేశానికి లోనైన కొత్త ప్రభాకర్ ఆ మైకులు కిందకి విసిరి కొట్టాడు. దీంతో అవి పగిలిపోయాయి. ఆ తర్వాత బయటకు వెళ్లి ఫంక్షన్ హాల్ బయట కూడా తన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తను చెప్పింది ఏంటంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, రైతులను పట్టించుకోవట్లేదు, అనవసరంగా ప్రజల సంక్షేమాన్ని రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఉత్సవాల పేరుతో కాలయాపన చేస్తున్నట్టు ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి కుమార్.